నమస్కారం అండి. నా పేరు బండారు అమ్మాజీ అండి. మా ఆయన గారి పేరు బండారు నాగేశ్వర గారు అండి. మాకు పాప బాబునండి. నా పెళ్లి అమల క్రితం వాళ్ళకి చుట్ల వ్యాపారం ఉండేదండి. చుట్ల వ్యాపారం ఉంటే నా పెళ్లి అయిన తర్వాత మా నాన్నగారు బట్టల వ్యాపారాలండి. మా నాన్న వాళ్ళకనే బట్టల వ్యాపారాలు అయితే అల్లుడికి బట్టల వ్యాపారం పెట్టించారండి. సైకిల్ మీద విలేజీలంట తిరిగేవారండి. విలేజీలం తిరిగి వ్యాపారం చేసేవారండి. మా పాప మా బాబు పెద్దోళ్ళు అయ్యారండి. పెద్దోళ్ళు అయిన తర్వాత మా పాప గోల్డ్ పెట్టి 3 లక్షలు ఇచ్చిందండి. మా అబ్బాయి కూడా బ్యాంకులోని ఒక 5 లక్షలు 3 లక్షలు తెచ్చుకుని అయ్యి మా డాక్రాలో ఇచ్చిన 1,50,000 చేసుకుని మేము చిన్నది పెద్దది చేసుకుని షాప్ పెట్టుకున్నామండి. ఇంటి మీద మా తల్లి నలుగురు బతుకుతున్నామండి. మాకండి మామూలు బండి మీద మూటలు వేసుకుని బళ్ళ మీద తిరిగి అమ్మేవారండి. మేమండి రాజమండ్రి నుంచి ద్వారపూడి నుంచి మా ఆయన గారు నేను ఖరీదు చేసుకొస్తామండి. మా అబ్బాయి సూరత్ అది వెళ్ళి ఖరీదు చేసుకొస్తాడండి. డాక్రాల్లో డబ్బులు ఇచ్చిన కాడి నుంచి షాప్ పెట్టిన కాడి నుంచి వ్యాపారం కొంత నడుస్తుంది. మాలో కూడా కొన్ని మార్పులు వచ్చాయండి. వ్యాపారం బాగానే ఉందండి. నలుగురిలో కూడా మాకు కూడా కొంత పేరుగా ఉంది. అలాగే ఈ సీజన్ లో కూడా షాప్ దగ్గర ఓ 2,000 3,000 అమ్ముతూ ఉంటామండి. అలాగే లైన్ కి కూడా వెళ్తూ ఉంటానండి. లైన్ లో ఒక 2,000 3,000 అలాగా యావరేజ్ గా 6,000 అమ్ముతూ ఉంటానండి. నెల మొత్తం మీద ఈ కరెంట్ బిల్లు, షాప్ రెంట్ ఇవన్నీ పోగా ఓ 30,000 దాకా ఇన్కమ్ వస్తుందండి నెల మొత్తం మీద. ఇప్పటికి ఎవరికి మేము ఉపాధి కల్పించలేదు. మా పని మేమే చక్కబెట్టుకుంటున్నాం. ఇంకా షాపు కొంత ఇంప్రూవ్ అయితే ఒక 10 మంది పని వాళ్ళని ఎట్టుకుని చేయించుకుని ఉపాధి కల్పిస్తాం. మా అమ్మ వాళ్ళకి, మా డాక్రా వాళ్ళకి, ఎస్ఎస్జి వాళ్ళకి, నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు.